నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వం శక్తిమయం జగత్ అన్నారు. శక్తులన్నింటికీ ఆ శక్తియుక్తుల్ని ప్రసాదించేది మహాశక్తి. ఆ శక్తి ఎన్నో పార్శ్వాలలో ఇంకెన్నో పేర్లతో వర్ధిల్లుతోంది. ప్రతి శక్తి స్వరూపానికి ప్రత్యేకమైన నామం, కార్యకారణ సంబంధం నేపథ్యంగా ఏర్పాటైంది. ఆ శక్తి రూప సంవిధానంలోని అవతారమే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి. దేవి అంశతో కారణ జన్మురాలుగా ఆవిష్కారమైన కన్యకాదేవికి మన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఆలయాలున్నాయి. ఆ పరంపరలోనిదే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి దేవస్థానం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. మహాపాపహరే దేవి కన్యకాదేవి నమోస్తుతే, పరమేశీ జగన్మాత వాసవీదేవి నమోస్తుతే. దుర్గతుల్ని నాశనం చేసి మనకు సద్గతుల్ని కలిగించే శక్తి రూపిణి కన్యకాదేవి. ఈ ఆలయం సర్వాంగ సుందరంగా శోభిల్లుతోంది. మొదటి అంతస్తులో అమ్మవారి ప్రధాన ఆలయం భాసిల్లుతుంది. ప్రతి శుక్రవారం అమ్మవారి దర్శనానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివస్తారు. జయతు జయతు శ్రీ దుర్గాదేవి, జయతు జయతు శ్రీ దుర్గాదేవి, జయతు జయతు జయ దుర్గాదేవి, కృష్ణా తీర నివాసిని జనని, జయతు జయతు శ్రీ దుర్గా. వాసవి కన్యకా పరమేశ్వరి సాక్షాత్తు ఆదిపరాశక్తి అవతారం. సర్వజీవుల్ని వశపరుచుకుని అనేక సుఖ సంపదల్ని, శాంతిని కన్యకాదేవి అనుగ్రహిస్తుంది. బ్రహ్మవైవర్త పురాణం అమ్మను ప్రకృతిగా పేర్కొంటుంది. ప్రకృతి అనే పదానికి ఉన్నతురాలైన దేవి అని అర్థం ఉంది. అందుకే అమ్మను పరమేశ్వరీదేవిగా పూజిస్తున్నాం. అలాంటి కన్యకాదేవి కొలువుదీరిన ఈ దివ్య ధామం భక్తుల పాలిట ఆధ్యాత్మిక పెన్నిదిగా అలరారుతోంది. అభయహస్తముద్రతో అమ్మవారు కర్ణాభరణాలు, నేత్రాభరణాలు, కటి ఆభరణాలతో గర్భాలయంలో దర్శనమిస్తుంది. అసురీ శక్తుల్ని అంతమొందించే ఆది పరాశక్తి కన్యక. మనిషిలోని దుర్గుణాల్ని నిర్మూలించే భగవతీదేవి. వైశ్య వణిజుల శ్రేష్ఠి ఇంట కారణ జన్మురాలై అవతరించి భక్తుల పాలిట అభీష్ట వరప్రదాయినిగా వినుతికెక్కింది. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల్ని ప్రచోదనం చేసే విశిష్ట విలక్షణ స్వరూపిణి కన్యకాదేవి. సంపదల్ని, మేధస్సును, ఐహిక జీవనానికి ఉపకరించే బుద్ధి కుశలతను కన్యకాదేవి ప్రసాదిస్తుందని ప్రతీతి. అలాంటి వాసవి కన్యకా పరమేశ్వరీదేవిని ఈ ఆలయంలో భక్తులు నిత్య పూజా విధి విధానాలు, వివిధ ఉత్సవాల నేపథ్యంగా భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తారు. పూల పొదరిండ్లతో, చూడముచ్చటైన పుష్ప విలాసంతో కన్యకామాత ప్రకృతి శక్తిగా తేజరిల్లుతుంది. రూప లావణ్య అలంకార బంధురంగా కన్యకాదేవి శయన భంగిమలో దర్శనమిస్తుంది. కన్యకాదేవి ఆర్య వైశ్యుల ఇంటి ఆడపడుచుగా సాకారమై దుర్జన వర్తనుణ్ణి దునుమాడింది. ఆమె సాక్షాత్తు పరమేశ్వరీదేవి. కన్యకా పరమేశ్వరీదేవి ఆరాధనం వల్ల దారిద్ర్యం, దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం మొదలైన దుర్వికారాలన్నీ తొలగుతాయని చెబుతారు. సకల అనర్థాల్ని నివారించి శాంతి సౌఖ్యాల్ని లోకాలకు ప్రసాదించే ఈ తల్లి త్రిగుణాతీత, త్రిశక్తియుత, దివ్య సుందర సమ్మోహన ఆకృతిలో దర్శనమిచ్చే కన్యకాదేవి దర్శనం, ఆరాధనం విశేష ఫలప్రదం.
కన్యకాదేవి సన్నిధిలో నగరేశ్వర స్వామి సన్నిధి తప్పక నెలకొని ఉంటుంది. దేవి సకల సృష్టి స్థితి లయకారక మూలశక్తి. కాలం ఈశ్వర స్వరూపం. ఈశ్వరుడు అర్ధనాదీశ్వరుడు కదా, అందుకే కాలం కూడా స్త్రీ పురుషాత్మకమైనది. ఈశ్వర చైతన్యం అర్ధనాదీశ్వర తత్వానికి ప్రతీక. ఆ నేపథ్యంలోనే కన్యకాదేవి నగరేశ్వర స్వామి ఒకే లోగిలిలో కొలువుదీరి ఉంటారు. శ్రీ నగరేశ్వరం సర్వాభీష్టప్రదం సకల అనుగ్రహ సిద్ధికారకం నమామి సన్మంగళదాయకం. జ్యోతి స్ఫటికలింగమూర్తిగా నగరేశ్వర స్వామి ప్రకటితమవుతాడు. చిదానంద రూపధారిగా సృష్టి ఆద్య సంకేతానికి ప్రతీకగా మహాలింగమూర్తిగా నగరేశుడు దర్శనమిస్తున్నాడు. నగరేశ్వర స్వామి వెనుక వింధ్యావాసిని అమ్మవారి మూర్తి నెలకొని ఉంటుంది. ఆలయం వెలుపల కుడివైపున గణపతి ప్రతిమ నిత్య పూజల్ని అందుకుంటుంది. శివాయ నమః. ఓం భవాయ నమః. శివాయ నమః. ఓం భవాయ నమః. రుద్రాయ నమః. ఓం ఉగ్రాయ నమః. శ్మశాన సంచార భైరాగి పిశాచ గణానకధిపతి. ఆలయ ముఖ మంటపంలో అమ్మవారి ఉత్సవమూర్తి ప్రత్యేక పీఠంపై విలసిల్లుతోంది. నిత్య కుంకుమ పూజలు, ఇతర పారాయణాల్ని భక్తులు ఈ ఉత్సవమూర్తి సమక్షంలో నిర్వహిస్తారు. కల్వకుర్తి వాసవి కన్యకా పరమేశ్వరీదేవి సన్నిధిలో పలు ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాల్లో కోనకమల జనార్దన స్వామి, లక్ష్మీనారాయణ స్వామి, సరస్వతీదేవి, దాసాంజనేయ స్వామి వంటి దేవతామూర్తులకు నిత్య పూజాది ఉత్సవ విశేషాల్ని ఆగమోక్తంగా నిర్వహిస్తారు. కోనకమల జనార్దన స్వామి ఆలయం ఇదే లోగిలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చర్చిత నీలకళేబర పీతవసనవనమాలి కేలిచలన్మణి కుండలమండిత గండయుగ స్మితశాలి. సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపునిగా స్వామి దర్శనమిస్తాడు. ధనుజ విమర్దనుడైన జనార్దన స్వామి దివ్యమంగళమూర్తి సమక్షంలో శ్రీ ఆంజనేయ సహిత సీతారామస్వామివార్ల వర్ణరంజిత విగ్రహాకృతులు నెలకొని ఉంటాయి. మరోవైపు వీణాపాణి, సంగీత సాహిత్య తేజోవిలాసిని వాగ్దేవి సరస్వతీమాత దివ్య మందిరం నెలకొని ఉంటుంది. ఈ మందిర సమీపంలోనే రామభక్త సేవాపరాయణుడైన దాసాంజనేయ స్వామి సన్నిధి ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న రావి, వేప వృక్షాల సముచ్చయం, అశ్వత్థ నారాయణ వృక్షం, నవగ్రహ మంటపాల్ని భక్తులు దర్శించుకొని పూజాధికాల్ని నిర్వహించుకుంటారు. సృష్టి, పోషణ, లయ వంటి నిర్దిష్ట కార్యక్రమాల్ని నిర్వహించే త్రిమూర్తులకు సైతం శక్తియుక్తుల్ని ప్రసాదించే అఖిలాండేశ్వరి పరమేశ్వరీదేవి. ఆ దేవి విశిష్ట, విలక్షణ, విశేష స్వరూపం కన్యకాదేవి. ఆ దేవిని వైదిక ఆగమ విధి విధానాలతో పాటుగా ఉత్సవ సందోహంతో కూడా ఈ క్షేత్రంలో ఆరాధన చేస్తారు. వివిధ సంప్రదాయాలు, వేడుకల సమాహారంగా అన్నాభిషేకం, దీపోత్సవం వంటి విధి విధానాల నేపథ్యంగా కన్యకా పరమేశ్వరి ఊరేగింపు వేడుక పరిఢవిల్లుతుంది. బాణాసంచాను పీల్చుతూ రంగుల హంగుల దీపాల అమరికతో అమ్మవారి దివ్య రథోత్సవం కొనసాగుతుంది. కోలాటాల సందళ్లతో, భక్తుల నామస్మరణలతో, మంగళ వాయిద్యాలతో, వేద మంత్రోచ్చారణలతో ఈ ఊరేగింపు వేడుక ఆశాంతం సందడిగా భక్తి భావ బంధురంగా ప్రకటితమవుతుంది. ఆది పరాశక్తి అఖిలాండేశ్వరి ముక్తికారిణి నీవేనమ్మా. ఆది పరాశక్తి అఖిలాండేశ్వరి ముక్తికారిణి నీవేనమ్మా. అంబికా జగదాంబికా
కల్వకుర్తిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయం తప్పక సందర్శించవలసిన దివ్యధామం. శక్తి, సంపద, జ్ఞానం వంటి ఉదాత్త అంశాల్ని లోకానికి ప్రసాదించే దివ్య తేజోమూర్తి వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి. ఆదిశక్తి, మూలశక్తి, ఆద్యశక్తి వంటివి జగన్మాత లీలా విలాసాల్లో భాగం. ఆ శక్తి సమాహారం ఒకే చిచ్చక్తి. ఆ చిచ్చక్తి పరంపరలోనిదే కన్యకాదేవి. మానవుల్లోని ధనుజ లక్షణాల్ని అంతం చేసుకుంటే మనిషి మహనీయుడవుతాడని వాసవీదేవి సందేశమిచ్చింది. అలా మనలోని అసుర ప్రవృత్తుల్ని రూపుమాపడమే అమ్మకు మనం చేసే అసలైన పూజ అవుతుంది.